ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 137వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకేసు కొట్టువాడు ధన్యుడు. ఈ మాట కీర్తన గ్రంథం 137వ కీర్తనలో రాయబడింది. ఈరోజు మనం సమాజంలో చూసినట్లయితే కొంతమంది మతోన్మాదులు దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ బైబిల్లో ఉన్నది ఒకటైతే దానిని వాళ్ళ సొంత ఇష్టాల ప్రకారం మాట్లాడుతూ యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి తప్పుగా మాట్లాడుతున్న మతోన్మాద కుక్కలు కొంతమంది తయారయ్యారు. వారిలో మొట్టమొదటిగా కరుణాకర్ సుగుణ, ఇంకా కొంతమంది బైబిల్ లేఖనాల్ని వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసు కొట్టువాడు ధన్యుడు, ఈ లేఖనాన్ని తీసుకొని దాని గురించి పూర్వపురాలు ఏమి తెలుసుకోకుండానే బైబిల్ గ్రంథంలో పసిపిల్లల్ని బండకేసి కొట్టేవాడు ధన్యుడని మీ దేవుడు చెప్పాడు. మీ దేవుడు ఎలాగా దేవుడు అవుతాడు? పసిపిల్లల్ని అంత క్రూరంగా చంపమన్నవాడు దేవుడు ఎలాగవుతాడని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాగే ఆత్మీయ జీవితం కొనసాగిస్తున్న చాలామందికి కూడా దీని విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ఒకవేళ ఎవడన్నా నేను ప్రశ్నించినప్పుడు బైబిల్ సరైన అవగాహన లేని వారి గురించి నేను చెప్తా ఉన్నాను. సరైన అవగాహన లేనప్పుడు పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడని బైబిల్లో వ్రాయబడింది. మరి ఏంటి దీని సంగతి అడిగినప్పుడు చాలామంది దాని గురించి అవగాహన లేక కొంచెం ఆలోచనలో పడే అవకాశం ఉంది. నేను దీని గురించి గతంలోనే ఒక 3 years బ్యాకే దీని గురించి వీడియో చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ వీడియో డిలీట్ అయిపోయింది. అందుకని కొంతమంది మళ్ళీ నన్ను అడుగుతూ ఉన్నారు, అన్న గతంలో మీరు చేసిన వీడియోస్ మాకు చాలా ఉపయోగపడతామని మళ్ళీ అలాంటి వీడియోస్ చేయండి అన్న అని కొంతమంది నన్ను అడిగారు కనుక మళ్ళీ ఈరోజు ఈ వీడియోని చేయడం జరిగింది. ఇక విషయానికి వస్తే మీ పసిపిల్లలను పట్టుకొని బండకేసు కొట్టువాడు ధన్యుడు అని రాయబడింది ఇక్కడ. అయితే ఈ మాట ఏ సందర్భంలో రాయబడింది, ఎవరితో చెప్పారు అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక వచనాన్ని చదువుకునేటప్పుడు ఆ ఒక్క వచనాన్ని బట్టే మనం ఒక కంక్లూజన్లోకి రాకూడదు. ఆ అధ్యాయం అంతా చదవాలి. అది ఏ సందర్భంలో రాయబడింది, ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఎవరితో చెప్తా ఉన్నారు అన్న సందర్భాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. విషయానికి వస్తే ఇక్కడ రాయబడిన మాట ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కాదు. ఈ 137వ కీర్తన ప్రారంభ వచనం నుంచి మనం చదివితే మొదటి వచనం నుంచి, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి, నున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అంటే ఇక్కడ ఎవరో కొంతమంది బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారంట. వాళ్ళ సితారాలని నిరవంజి చెట్లకు తగిలించారట. కొంచెం మనం దీన్ని సబ్జెక్ట్లోనికి వెళ్తే ఒకసారి మనం ఆ బబులోను నదుల యొద్ద కూర్చున్న వారు ఎవరో అని మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు రాజుల కాలంలో చాలామంది రాజులు పరిపాలన చేశారు. ఆ ఇశ్రాయేలు రాజులందరిలో చివరి రాజు ఆ యోధా రాజు యెహోయాకీము దినములలో వీళ్ళు దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎన్నో చేశారు. విగ్రహారాధన చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, దేవునికి అసహ్యమైన కార్యాలు ఎన్నో చేయటం ద్వారా దేవుడు వీరిని కల్దీల రాజుకి అప్పచెప్పినట్లుగా మనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుతాం. ఒకసారి ఈ విషయాలు జాగ్రత్తగా మీరు కూడా పరిగణలోనికి తీసుకోవాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో, యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడ యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచట చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. ఒకసారి మీరు గనక 13వ వచనం మనం చూస్తే, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. ఇదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఇట్లాగా దేవుడికి హేయమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే 16వ వచనంలో, వారు దేవుని దూతను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గం చేత సంహరించెను. అతడు యవనులందైనను, యువతులు ఎందైనను, ముసలి వారు ఎందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు.
దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్ననేమి దేవుని మందిర ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధుల్లోనదేమి రాజు నిధుల్లోదేమి అధిపతుల నిధుల్లోదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. 19వ వచనం. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తుగా పాడు చేసిరి. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, యెహోయాకీను కాలంలో మరి వీళ్ళు దేవునికి హేయమైన కార్యాలు చేయటం వలన దేవుడు వీరిని కల్దీల రాజైన నెబుకద్నెజర్ రాజుకి అప్పచెప్పాడు. నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదకి దండెత్తొచ్చి దేవుని మందిరాన్ని తగలబెట్టేసి ప్రాకారాలను కూల్చేసి అక్కడ ఖడ్గము చేత యవనస్తురాండ్రను అందరిని చంపివేశాడు. పసిబిడ్డలను కూడా హింసించాడని రాయబడింది. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజర్ రాజు వచ్చి ఈ యెరూషలేము మందిరాన్ని తగలబెట్టి ప్రాకారాలను కూల్చేసి ఇక్కడున్న ప్రజలందరిని తీసుకొని వెళ్ళారో అప్పుడు యెరూషలేములో ఉన్న చాలా మంది బబులోనికి దాసులుగా కొనిపోబడ్డారు. కొంతమంది మాత్రమే యెరూషలేములో నెబుకద్నెజర్ రాజు ఉంచాడు. ఎందుకంటే అక్కడున్న తోటలని పరిరక్షించడానికి, ఆ పంటలని బాగు చేయడానికి కొంతమందిని ఉంచి మిగతా వారందరినీ బబులోను దేశానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు, యెరూషలేములో ఉన్న యవనస్తులను యవనరాండ్రను పసిపిల్లలను కూడా హతమార్చారు అన్నట్టుగా ఇక్కడ రాయబడింది. విలాప వాక్యాలు కనుక మనం చూడగలిగితే ఇర్మీయా ప్రవక్త విలాప వాక్యాల్లో చెప్తున్న మాట ఏంటంటే విలాప వాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనంలో, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి, శత్రువులు ప్రబలి ఉన్నారు, నా పసిపిల్లలు నాశనమయ్యిరి అని యెరూషలేము మాట్లాడుతున్న మాటలు, యెరూషలేములో ఉన్న ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే పసిపిల్లలు నాశనమయ్యిరి, చాలా మంది పిల్లలు కూడా చంపబడ్డారు. ఎప్పుడు అంటే కల్దీల రాజు ఎప్పుడైతే వీళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నాడో అప్పుడు చాలా మంది పసిబిడ్డలను చంపివేసినట్టుగా లేఖనాల ప్రకారంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే 137వ కీర్తన గనక మనం చూడగలిగితే ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, బబులోను నదుల యొద్ద కూర్చుండి మనము ఏడ్చుచుంటిమి. ఎప్పుడైతే యెరూషలేము జనాంగము చెరపట్టబడ్డారో, బబులోనుకు తీసుకుని రాబడ్డారో, వాళ్ళు బబులోను నది దగ్గర కూర్చొని ఏడుస్తున్నారంట. యెరూషలేము జనాంగం అందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడుస్తున్నారట. ఎందుకు, మేము చెరలోనికి వచ్చేసాము, మా పరిస్థితి ఏంటని వాళ్ళ సితారాలని నిరవంజ చెట్లకు తగిలించి సితారాలు వాయించే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు రోదిస్తూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు బబులోన్లో ఉన్న ప్రజలు కొంతమంది వాళ్ళ దగ్గరికి వచ్చి, మీ సితారాలు తీసుకొని మాకు ఒక పాట పాడండి, ఆ వచనమంతా మీరు చదవండి అధ్యాయాన్ని, మీరు ఒక పాట పాడండి అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే చూడండి 3వ వచనం. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుటి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి, అవి మన వలన ఉల్లాసము గోరిరి, అన్య దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. ఈ మాటలన్నీ యెరూషలేములో నుండి చెరపట్టబడిన ప్రజలు, యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే వీళ్ళు వచ్చి పాటలు పాడమంటున్నారో, మేము చెరగొన్నాము, మా సితారాలు నిర్వంజ చెట్లకు తగిలించాం, అన్యజనుల మధ్యలో మేమెట్లు పాడగలమని వాళ్ళు దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నారు. బబులోనులో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళని ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి ఒక ప్రార్థన చేశారు. 7వ వచనం కనుక మనం గమనిస్తే, యెహోవా ఎదోము జనులది చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడని వారు చాటిరి కదా. ఈ 7వ వచనం నుంచి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఎదోము ప్రజలు మాకు చేసింది జ్ఞాపకం చేసుకో, మా యెరూషలేమును సమూల ధ్వంసం చేయమని వాళ్ళు అన్నారు కదా, దయచేసి ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోయ్యా, మమ్మల్ని ఎంత బాధ పెట్టిన వాళ్ళని ఒక్కసారి దర్శించయ్యా అని 7వ వచనం నుంచి వాళ్ళు దేవునికి ప్రార్థిస్తున్నారు. తర్వాత 8వ వచనం వచ్చేసరికి, పాడు చేయుబడబోవు బబులోను కుమారి, అంటే బబులోను గురించి వీళ్ళు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. రేపొద్దున భవిష్యత్తులో నువ్వు పాడైపోబోతున్నావు బబులోను కుమారి అని. ఇప్పుడు నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు అని ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉండి బబులోను గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. నీవు మమ్మల్ని ఎలాగైతే నాశనం చేశావో బబులోనా, నిన్ను కూడా అలాగే ఎవడో ఒకడు వచ్చి నాశనం చేస్తాడు, అలాంటి వాడు ధన్యుడు
అన్నమాట అక్కడ రాయబడింది. సహజంగా ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు, మనం తిరిగి వాళ్ళకి ఏం చేయలేనప్పుడు మనం మాట్లాడే మాట ఏంటంటే, "ఒరేయ్! నువ్వు నన్ను ఎలాగైతే బాధ పెట్టావో, నన్ను ఎంతకి క్షోభకు గురి చేశావో, ఖచ్చితంగా నువ్వు అదే శిక్షను అనుభవిస్తావురా. నీకు తగ్గవాడు ఎవడో వస్తాడు. నువ్వు మాకెట్లా చేసావు నీకు కూడా అట్లనే చేస్తాడురా" అని సహజంగా లోకంలో మనం అనుకుంటాం గదా! అదే విధంగా ఇక్కడున్న ప్రజలు గూడా, యెరూషలేములో నుంచి చెరపట్టిన ప్రజలు గూడా బబులోనుతో చెప్తున్న మాటలు. మేము ఎలాగైతే నాశనం అయిపోయామో, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నిన్ను ఎలాగైతే మమ్మల్ని ఎలా నాశనం చేశావో, మిమ్మల్ని కూడా అలాగే నాశనం చేసేవాడు ఎవడో ధన్యుడని చెప్పి చివరి మాట, నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు అన్నాడు. అంటే నేను మొదట్లో చెప్పాను. నెబుకద్నెజరు ఎప్పుడైతే యెరూషలేములోనికి వెళ్ళాడో, అక్కడ యవనస్తులను, యవనరాండ్రను, పసిపిల్లలందరిని చంపేశారు. అదే క్రమంలో యెరూషలేములో ఉన్న పసిబిడ్డలను కూడా బండకేసి కొట్టి చంపిన సందర్భం. అందుకని వీళ్ళేం కోరుకుంటున్నారు, మా పసిబిడ్డల్ని ఎలాగైతే బండకేసి కొట్టి చంపేశారో, మీ పసిపిల్లను కూడా అలాగే చావాలి. అలాగే ఎవడైతే ఈ బబులోనులో ఉన్న పసిపిల్లలను బండకేసి కొట్టి చంపుతాడో వాడు ధన్యుడు అని, ఇది యెరూషలేములో నుంచి పట్టబడిన ప్రజలు మాట్లాడిన మాట. అంతేగాని పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడని ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కాదు. ఈ కాంటెక్స్ట్ అంతా మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఇది. అంతేగాని దేవుడు ఎక్కడ గాని పసిపిల్లల్ని పట్టుకొని బండకేసి కొట్టండి అని దేవుడు చెప్పలేదు. ఈ 137వ కీర్తనలో రాయబడిన మాటకి అర్థం ఇది. కానీ చాలా మందికి దీని విషయంలో అవగాహన లేకుండా, నిజమే గదా! పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడనుంది. అసలు అట్లా ఎట్లా దేవుడు చెప్పాడు అని కొంతమంది మతోన్మాదులు అభిప్రాయపడతా ఉన్నారు. అలాగే ఆత్మీయులు కూడా బైబిల్ గురించి సరైన అవగాహన లేకుండా, లేఖనాల పట్ల సరైన అవగాహన లేకుండా ఉన్నవారు దీని విషయంలో కొంచెం అభ్యంతర పడతా ఉన్నారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ మాటలు మీకు తెలియపరచాలని మేము ముందుకు రావటం జరిగింది. కాబట్టి ఇక్కడ పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అని పలికింది దేవుడు గాదు. ఇశ్రాయేలులో నుంచి, యెరూషలేములో నుంచి పట్టబడిన ప్రజలు బబులోను గురించి పలికిన మాటే గాని, అది కూడా వాళ్ళ హృదయపూర్వకంగా పలికిన మాట కాదు. వాళ్ళ బిడ్డలు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పసిబిడ్డల్ని ఎలాగ చంపారో, మీ బిడ్డలు కూడా అలాగే కీడవ్వాలి అని, ఇది మానవ యొక్క స్వభావం. సహజంగా మానవుడి స్వభావం ఎలాగుంటది? మనం ఏది అనుభవిస్తామో ఎదుటోడు కూడా అదే అనుభవించాలని కోరుకుంటాం. కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు దేవునికి ప్రార్థిస్తూ, వాళ్ళ ఆక్రందనతో, దుఃఖంతో పలికిన మాట ఇది. అంతేకాని దేవుడు పసిబిడ్డలను చంపలేదన్న సంగతి అందరూ గ్రహించాలని తెలియపరుస్తూ, మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడితే అనేక మందికి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి కూడా చాలామంది తెలియని విషయాలు తెలుసుకుంటారు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇలాంటి చాలా విషయాలున్నాయి. మతోన్మాదులు వక్రీకరిస్తున్న విషయాలున్నాయి. ఖచ్చితంగా అవి ప్రతిరోజు నేను ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సెలవు.